హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ కంటెస్టెంట్స్ అయినటువంటి టాప్ 5 పొజిషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఎన్ని బిగ్ బాస్ సీజన్లు జరిగినా కానీ ఒక అంచనా అనేది కానీ ఒక పోల్స్ అనేది కానీ ఆల్మోస్ట్ 90% రిజల్ట్ ఒక 2 days ముందరే అందరికీ తెలిసిపోయేదండి. బిగ్ ఆర్లా లేదన్నా కానీ ఓటింగ్ స్టాప్ అవ్వగానే కంపల్సరీగా వీళ్ళే విన్ అవుతారు, వీళ్ళే రన్నర్ అవుతారు అనేది మాత్రమన్నా పక్కాగా అందరికీ తెలిసిపోయేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి థర్డ్ పొజిషన్ నుంచినే ఒక ఆందోళన అనేది స్టార్ట్ అయిందండి. ఎవరికి తెలియకుండా చేశారండి. అన్లిమిటెడ్ ఫన్ను, అన్లిమిటెడ్ ఇది అన్నీ అన్లిమిటెడ్ బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పిన బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేస్తాడు అని చెప్పి ఎవరు ఊహించలేదండి. బిగ్ బాస్ ప్లానింగ్ ఏంటంటే అసలు ఎవరికి కూడా పక్కాగా వీళ్ళే విన్ను అని చెప్పేసి అయితే ఇంతవరకు తెలియలేదు. మా టీవీ అఫీషియల్గా ఇప్పుడు ఇలా రిలీజ్ చేసింది అని కూడా ఎవరో కొంతమంది ఓపెన్ అప్ అయ్యి ఇలా నెట్లోకి వచ్చింది, అంతేకాని ఇది కూడా పక్కన కాదని తెలియదు. కానీ ఇది గనక నిజమైతే నిఖిల్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ నబిల్లు, థర్డ్ ప్లేస్ గౌతమ్, ఫోర్త్ ప్లేస్ ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్ అవినాష్. ఫిఫ్త్ ఫోర్త్ మాత్రం అందరూ ఊహించినట్టుంది. కానీ థర్డ్ నుంచి ఫస్ట్ వరకు మాత్రం ఫుల్ డిఫరెన్స్గా ఉందండి. యాక్చువల్గా వచ్చేసి గౌతమ్మ నిఖిల్ అనేదే ఉండింది ఫైట్. ఈ నబిల్ ఎక్కడి నుంచి వచ్చే సెకండ్ ప్లేస్కి అనేది అయితే అందరికీ వచ్చేసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అకస్మాత్ ఇదే గనక నిజమైతే గౌతమ్ అభిమానులకి మాత్రం చాలా చాలా విషాదకరమైన అనుభవం అనేసి చెప్పుకోవచ్చును. ఇదే గనక నిజమైతే నిఖిల్ అభిమానులు మాత్రం పండగ చేసుకోవడం మాత్రం గ్యారంటీ. నబిల్ అభిమానులకి పండగ. ఎందుకంటే సెకండ్ ప్లేస్కి వచ్చినాడని చెప్పేసి నబిల్ డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే తను ఆల్రెడీ నేను గెలుస్తాను అనే హోప్స్లో ఉండింది కాబట్టి తను డిసప్పాయింట్ అవ్వచ్చేమో. కానీ నిఖిల్ అభిమానులు మాత్రం పండగ చేసుకుండా గౌతమ్ అభిమానులు మాత్రము చాలా డిసప్పాయింట్ గురయ్యే మూమెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. గౌతమ్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇది నిజమా కాదా అనేది మాత్రం ఇది 100% అనేది ఇంకా తెలియనుంది. ఇప్పుడు కూడా ఇది ఎవరో మా టీవీ నుంచి వచ్చిండేది అని చెప్పేసి అవుట్ సైడ్కి వచ్చింది కాబట్టి నేను మీకు రివీల్ చేస్తా ఉన్నాను. ఇంకా పక్క క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడదాము. అంతవరకు సెలవు. జై హింద్.